మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే చాలా ఈజీగా కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ నొక్కండి. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే మీకు చాలా మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అయితే నేను 3 తీసుకున్నాను, ఎండిన కొబ్బరి ఏమో 3 తీసుకున్నాను, మొత్తం 6 తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇట్లా వాటర్లో కట్ చేసుకొని నైట్ మొత్తం ఇలా మంచిగా కడుక్కొని మంచిగా నానబెట్టేసుకోవాలన్నమాట. మార్నింగ్ లేవగానే మంచిగా నానిపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం సపరేట్ చేసుకోవాలన్నమాట. ఒక క్లాత్ వేసుకొని ఒక క్లాత్ ద్వారా మనం జ్యూస్ అంతా సపరేట్ వేసేసుకొని జ్యూస్ మొత్తం ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోవాలన్నమాట. మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోయకుండా మంచిగా చిక్కగా వచ్చేలా చూసుకోవాలి. ఇట్లా మంచిగా ఒక బౌల్లోకి అయితే మంచిగా జ్యూస్ అయితే తీసుకోవాలన్నమాట. సో 2 బౌల్స్ తీసుకొని 2 బాక్స్లలో డివైడ్ చేసుకోవాలి. సగం సగం పోసేసుకొని అది డీప్ ఫ్రిడ్జ్ సపరేట్ చేసుకొని ఒక 10 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. కొబ్బరి పొడి పడేయకుండా వాటిని మంచిగా మనం యూస్ చేసుకోవచ్చు వంటలోకి. సో గ్యాస్ పైన కొంచెము గోరువెచ్చగా వేయించుకొని ఒక బాక్స్లోకి సపరేట్గా తీసేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే అది పడేయకుండా దేంట్లోకైనా యూజ్ అవుతుంది కదా. సో అట్లా డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 అవర్స్ తర్వాత మనం తీసేసి అది గడ్డ కట్టిన తర్వాత అది బయటికి తీయాలి. బయటికి తీసి కింద కొంచెం వాటరీగా పైన ఇట్లా మంచిగా కింద మొత్తం వాటరీగా ఉంది కదా. సో ఆ వాటర్ మొత్తం కరిగించుకోవాలన్నమాట. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కింద వాటర్ మొత్తం కరిగిపోయేలా కొంచెము అటు ఇటు అనాలి స్పూన్తోనే. సో ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత రెండిట్లలో ఈ పైది మొత్తం మంచిగా కరిగించుకోవాలన్నమాట. దాంట్లోనే మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఇలా వాటర్ మొత్తం సపరేట్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసేయాలన్నమాట. ఇది తీసేసి పైది మొత్తం మంచిగా కరిగించుకోవాలి స్టవ్ పైన. సో ఇలా మంచిగా కరిగించుకోవాలి. సో వాటిలోనే మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఇలా స్పూన్తోనైతే మనం కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఎందుకంటే కింద అడుగు అంటుతుంది. సో కలుపుతూనే ఉండాలి. కొంచెం మీడియం సైజులో మనం గ్యాస్ అయితే పెట్టేసుకోవాలి. హైలో పెట్టి మనం కలపొద్దన్నమాట. సో మీడియంలో అయితే పెట్టి ఇలా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా పొంగ అయితే వస్తుంది. మనకి నూనె అయితే తయారైపోతుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇట్లానే కలుపుతూనే ఉండాలన్నమాట. మనము ఎంత కలిపితే అంత మంచిగా ఆయిల్ అనేది వస్తుంది. సో కింద అడుగంటకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇట్లా నూనె అనేది పైది మొత్తం అదంతా సపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట కలిపిన కొద్దీ. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా మనము ఇలా కలుపుతూనే ఉండాలి. సో అప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. చాలా ఈజీగా మంచిగా న్యాచురల్గా నూనె అయితే మనకి వస్తుంది. సో చూసారు కదా, ఆయిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి. ఇట్లా జాలితోని మంచిగా వడగట్టుకోవాలి. సో అంతే,
ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా మంచిగా కొబ్బరి నూనె అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా న్యాచురల్గా ఎంత మంచిగా వచ్చిందో ఆయిల్ అయితే. సో ఈరోజు వీడియో ఇదన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ బటన్ నొక్కండి, ఇంకా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.